ఫ్రెండ్స్, శారీ ప్రీ ప్లేటింగ్‌కి ఎలా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి, ఎలా ఐరన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, ఐ యామ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు టైలరింగ్ బై శ్రావణి యూట్యూబ్ ఛానల్. శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకోవటం 5 నిమిషాల్లో ఎలాగో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఫ్రిల్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలాగ ఐరన్ చేసుకోవాలి క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్కడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలో, 5 నిమిషాల్లో ఎలా డ్రేపింగ్ చేసుకోవాలో అర్థమైపోద్ది. శారీ ప్రీ ప్లేటింగ్ కోసం 3 మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఫస్ట్ పళ్ళు ఫ్రిల్స్ తీసుకుంటాం, తర్వాత చెస్ట్ ఫ్రిల్స్, తర్వాత హిప్ కాడ కుచ్చిళ్ళు ఇలా 3 తీసుకున్న తర్వాత మనం షోల్డర్ నుంచి కిందకి మనం ఎంత పొడవు వేసుకుంటామో అంత తీసుకుంటాం. 44, 45 అలా వస్తుంది. అక్కడ నుంచి తర్వాత చెస్ట్ ఫ్రిల్స్ 3 మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత చీర తీసుకొని దానికి పిన్నులు మనం ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నామో అంతవరకు పిన్నిస్లు పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి. మనకి పళ్ళు వెడల్పు ఫస్ట్ ఫ్రిల్లు ఎంత పెట్టుకున్నా 4.5, 5 అలా కొంతమంది ఎంత కావాలో అంత తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసిన తర్వాత ఇది ఒక పిన్ను పెట్టి ఐరన్ చేసుకుంటూ కదలకుండా పెట్టుకొని ఐరన్ చేసుకుంటూ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఫస్ట్ ఫ్రిల్ కంటే చిన్నవి రావాలి. అంత వచ్చిందాక మనం ఐరన్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలో 9 ఫ్రిల్స్, 12 ఫ్రిల్స్ అలాగా ఎన్ని కావాలో దాన్ని బట్టి మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇలాగ అరేంజ్ చేసుకోవాలి. ఫ్రిల్ ఒక్కో దానికి ఒక్కొక్కటి గ్యాప్ ఉండేలాగా ఇలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఇలాగే అరేంజ్ చేసుకొని పిన్ పెట్టి తర్వాత అరేంజ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. స్ట్రీమ్ ఐరన్ చేసుకుంటూ నీట్గా అరేంజ్ చేసుకొని పిన్నులు పెట్టుకోవాలి. అప్పుడు పళ్ళు ఫ్రిల్స్ చేయటం అయిపోయిన తర్వాత చెస్ట్ ఫ్రిల్స్ క్రాస్గా పెట్టి చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నీట్గా ఉంటుంది. ఒక్కోసారి కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మ్యాట్ యూజ్ చేసి చేసుకోవాలి. స్ట్రీమ్ చేసేటప్పుడు ఎప్పుడు సిల్క్ మోడ్లోనే పెట్టుకోవాలి ఐరన్ బాక్స్. దీనివల్ల కాలిపోకుండా నీట్గా ఉంటుంది. అప్పుడు ఇది మోడు మార్చుకున్నామంటే కాటన్లో అలా పెట్టుకున్నామంటే చీర కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు సిల్క్లోనే పెట్టుకొని చేసుకోవాలి. స్ట్రీమ్ ఐరన్ చేయటం వల్ల నీట్గా అణిగినట్టు అది మంచిగా ఉంటుంది. ఇలా చేసిన శారీస్ ఫోల్డింగ్స్ 1 మంత్ వరకు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఉంచుకుంటే చీరలకి పిన్నిసులు తుప్పు పట్టి పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1 మంత్ వరకు ఉంచుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేయాలి. బాక్స్ ఫోల్డింగ్ చేయాలి. ఇది బ్యాక్ సైడ్ తిప్పి ఫోల్డింగ్ కచ్చెంగు ఇటువైపు ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల నీట్గా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఇవి చేసిన తర్వాత ఇటు బ్యాక్ సైడ్ వేసి ఇటు ఫ్రంట్కి వేయాలి. వేసిన తర్వాత ఫోల్డింగ్ కిందది 1 స్టెప్పు, పైనుంచి 2 స్టెప్పులు వేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే బాక్స్ ఫోల్డింగ్ వస్తుంది. మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని దాన్ని బట్టి మెజర్ చేసుకొని ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే బాక్స్ ఫోల్డింగ్ వస్తుంది. ఈ విధంగా ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫంక్షన్లో 5 నిమిషాల్లో కట్టుకొని ఫంక్షన్కి రెడీ అయిపోవచ్చు. అందరికంటే ముందు మీరే రెడీ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ విధంగా శారీ ప్రీ ప్లేటింగ్ చేసిన తర్వాత కవర్లో ప్యాక్ చేసి కస్టమర్స్కి ఇచ్చేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.